హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పును తగ్గించడానికి, అంటే మోకాళ్ళ నొప్పులనే కాదు, ఎనీ జాయింట్ పెయిన్స్ని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి యోగా అండ్ యోగా ముద్రలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. సో మనకి ఎక్సర్సైజ్కి యోగాకి డిఫరెన్స్ ఏంటి? చాలామందికి ఇది డౌట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, యోగా చేయడం వలన కూడా ఎక్సర్సైజ్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏదో చూద్దాం. సో ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వలన, కార్డియో రిలేటెడ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ చేయడం వలన ఇది మనకి మన బోన్స్ మీద, మన జాయింట్స్ మీద నెగిటివ్గా కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే ఓవర్ వెయిట్తో సఫర్ అవుతుంటారో వాళ్ళ బరువు అంతా మనకి నీ మీద పడుతుంది అనమాట. సో నీ మీద పడ్డప్పుడు మనకి నీ జాయింట్ అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది అండ్ ఎక్కువ ఎక్సెస్ వెయిట్ అనేది బేర్ చేయడం వలన పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అది. సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టము మన ఆర్గన్స్ మీదే నెగిటివ్గా ఎఫెక్ట్ చూపించడం అనమాట, అటాక్ చేయడం, మన ఇమ్యూనిటీ మీద అటాక్ చేయడము. దానివల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం సరిగా లేకపోయినా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ కార్టిలేజ్ డ్యామేజ్ అయినా, ఏదైనా సర్జరీస్ అయినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా సరే అది మనకి జాయింట్స్ మీద కూడా ఎఫెక్ట్, కొన్ని యాక్సిడెంట్స్ ఏంటంటే జాయింట్ మీన్స్ బోన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి మనకి నీ పెయిన్స్ అనేటివి రావడానికి. దాంట్లో మెయిన్ రీజన్ వచ్చి ఎక్సెస్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉండడం, ఒబేస్గా ఉండడం. అది మన నీస్ మీద ఎక్కువ పడి నీస్ని డ్యామేజ్ చేసి నీస్లో ఉండే కార్టిలేజ్ అనేది తగ్గడం అండ్ నీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవ్వడం. సెకండ్ వచ్చి కాల్షియం డెఫిషియన్సీ. థర్డ్ వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా మనకి నీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చాలా రీజన్స్ ఉంటాయి. మనము ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా ఆల్రెడీ చెప్పినట్టు నెగిటివ్గా ఎఫెక్ట్ చూపించవచ్చు. యోగా వలన, మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం వలన మన బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన బోన్ మీద ఉండే నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో మన బోన్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండడానికి, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఫ్యూచర్లో కూడా ఆర్థరైటిస్ మనకు రాకుండా ఉండడానికి యోగా ఈజ్ ద బెస్ట్ థెరపీ. ఎందుకంటే యోగా డైలీ ప్రాక్టీస్ చేయడం వలన మన బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి బోన్ మీద నెగిటివ్గా ఎఫెక్ట్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. సో యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి. దాంట్లో మనకి బేసిక్గా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే పవన ముక్తాసన సిరీస్లో కొన్ని ఆసనాస్ మన జాయింట్ దగ్గర ఉండే పెయిన్స్ని బాగా కంట్రోల్ చేసి, బాగా తగ్గించి, దీంతోపాటు ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసి, జాయింట్స్ దగ్గర ఉండే బ్లాకేజ్ని తగ్గించి మనకి మన ఆర్థరైటిస్ అనేటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో యోగాతో పాటు యోగా ముద్రాస్ కూడా మనము యాడ్ చేసుకోవడం వలన మనకి జాయింట్స్ మీద ఉండే ఇన్ఫ్లమేషన్, పెయిన్స్ని తగ్గించుకోవచ్చు, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము చాలా ముద్రస్ ఉంటాయి మనకు. ఆ ముద్రలో ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. వెరీ సింపుల్ ముద్ర, వాయు ముద్ర అంటారు దీన్ని. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన కూడా మనకేమవుతుందంటే నీ మీద ఉండే పెయిన్ తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ అనేటివి రిలీఫ్ అవుతాయి. అండ్ దీంతోపాటు ఎవరైనా గ్యాస్ట్రిక్ ఎసిడిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా మంచి ముద్ర వాయు ముద్ర అని చెప్పొచ్చు. అండ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 5 minutes నుంచి 10 minutes ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. టైం ఉన్న వాళ్ళు అప్ టు 15 minutes వరకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వెరీ సింపుల్ ముద్ర. మనకి సిట్టింగ్ పొజిషన్ కానీ, స్టాండింగ్ పొజిషన్లో కానీ కూర్చొని చేయొచ్చు. సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని చేస్తున్నప్పుడు స్పైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎనీ ముద్ర మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మెడిటేషన్లో చేసామనుకోండి, మెడిటేషన్ చేసుకుంటూ మనం ముద్రను అడాప్ట్ చేసుకొని చేయడం వల్ల మోర్ బెనిఫిట్స్ ఉండి మైండ్ అండ్ బాడీ మోర్ కామ్ అవుతుంది అనమాట. కాబట్టి ముద్రాస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మెడిటేషన్ పోస్చర్లో చేయడం వలన, మెడిటేషన్ చేయడం వలన ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనం వాయు ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో మనం ఎనీ సిట్టింగ్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్న తర్వాత సిట్టింగ్ పొజిషన్లో స్పైన్ అనేది మనకి స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు మన హ్యాండ్స్లో ఫస్ట్ మనం ఇండెక్స్ ఫింగర్ని బెండ్ చేయాలి. ఓకే, ఇండెక్స్ ఫింగర్ని బెండ్ చేసిన తర్వాత మనము మన థంబ్ను కూడా బెండ్ చేయాలి ఇలా. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ని మనం బెండ్ చేసిన తర్వాత మన థంబ్ని మనం ప్రెస్ చేయాలి ఇలా.
సో వెరీ సింపుల్ ముద్ర, చూడడానికి జ్ఞాన ముద్ర లాగా ఉంటుంది. దీన్ని వాయు ముద్ర అని అంటారు. జస్ట్ మనము మన ఇండెక్స్ ఫింగర్ని బెండ్ చేయాలి, తర్వాత మన థంబ్తో క్లోజ్ చేయాలన్నమాట. ఇలా వాయు ముద్ర అంటాము. ఈ ముద్ర డైలీ 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన మనకు నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఎసిడిటీ కూడా తగ్గుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న తగ్గుతుంది అన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో, జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారో, ఒకసారి వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవడం మంచిది. అండ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు యోగా ఈజ్ ద బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు. 90% వరకు మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కూడా యోగా వల్ల చాలామంది మోకాళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేచురల్గా కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనము వాయుముద్ర ఏంటి, వాయుముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.